హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. స్థలాల విషయంలో సామాన్యులు మోసపోవడం తరచూ చూస్తూ ఉంటాం. అయితే ఒక్కోసారి ఎంతో పలుకుబడి ఉన్నవారు సెలబ్రిటీలు కూడా మోసపోతూ ఉంటారు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి అలాంటి అనుభవమే ఎదురైంది. 2003లో సుంకోగిత అనే మహిళ నుంచి జూబ్లీ హిల్స్ లో 681 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశాడు ఎన్టీఆర్. ఆ స్థలంలోనే తన డ్రీమ్ హౌస్ ని కట్టుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆ స్థలం, అందులో నిర్మించిన ఇంటి ఖరీదు కొన్ని కోట్లలో ఉంటుంది. అలాంటిది ఆ ఇంటి స్థలం ఓ వివాదంలో చిక్కుకుంది. ఆ స్థలాన్ని అమ్మిన సుంకోగీత 1996లోనే బ్యాంకులకు తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. ఆమె ఆ విషయాన్ని దాచి ఎన్టీఆర్ కి స్థలం అంటగట్టి దారుణంగా మోసం చేశారు. పైగా గీత రుణాలు ఎగ్గొట్టడంతో ఆమెకి రుణాలు ఇచ్చిన ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. విచారణ జరిపించిన ట్రిబ్యునల్ ఆ స్థలంపై బ్యాంకులకే హక్కుంటుందని తీర్పిచ్చింది. దీంతో ఎన్టీఆర్ స్థలాన్ని, అందులో నిర్మించుకున్న ఇంటిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ న్యాయ పోరాటానికి దిగాడు. తనని మోసం చేశారంటూ ఆయన ఫిర్యాదు చేయడంతో గీతపై కేసు నమోదైంది. అలాగే ట్రిబ్యునల్ తీర్పుపై కూడా ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించాడు. జూన్ 6న దీనిపై విచారణ జరగనుంది. కాగా ఓ స్టార్ హీరో, దానికి తోడు రాజకీయంగానూ ఎంతో పలుకుబడి ఉన్న ఎన్టీఆర్ కి ఇలా జరగడం సంచలనంగా మారింది.